పాక్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ ఆన్లైన్లో ఉగ్రవాదుల్ని తయారు చేసుకుంటుంది. మహిళలను ఎన్రోల్ చేయించుకొని వారికి జిహాద్ ఇస్లాం బోధనలు మొదలు పెట్టబోతోంది. మహిళలకు ఎరవేస్తున్న జైషే మహమ్మద్ వాళ్ళను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దించేందుకు సిద్ధమైంది. వారితో ప్రత్యేకంగా ఓ జిహాదీ గ్రూప్ను తయారు చేయడంతో పాటు వసూళ్లను కూడా ముమ్మరం చేస్తోంది. మహిళా బ్రిగేడ్లో జైషే కమాండర్ల భార్యలతో పాటు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలను రిక్రూట్ చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 8 నుంచి సెషన్లు ప్రారంభం కానున్నాయని, అందులో భాగంగా ప్రతిరోజు 40 నిమిషాల పాటు మసూద్ చెల్లెళ్ళు పాఠాలు చెప్తారని తెలుస్తోంది. ఇందుకోసం మహిళా బ్రిగేడ్లోని సభ్యుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఈ విభాగానికి జైషే చీఫ్ మసూద్ అజర్ చెల్లెలు సాదియా అజర్, సమైరా అజర్ నాయకత్వం వహిస్తున్నారు. జైషే మహమ్మద్ సంస్థను ఐక్యరాజ్య సమితి చాలా కాలం క్రితమే ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బహపూర్లోని జైషే ప్రధాన కేంద్రాన్ని భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్లీ తన కార్యకలాపాలు యాక్టివ్ చేస్తుంది జైషే మహమ్మద్. ఇందులో భాగంగానే మహిళలకు ఉగ్రవాదంపై ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.